తెలియక నీవై నముడగవలయు అంతే కాని మధ్యలోన ఆపి తిరిగిపోట విద్యార్థి దీక్ష కాదు తిరిగిపోట విద్యార్థి దీక్ష కాదు. This is about students. That I believe this poem. ఇంకొకటి నేను డిగ్రీలో ఉన్నప్పుడు చదువుతున్నటువంటి పద్యం. మనం ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు ఇక్కడ చాలా మంది గురువులు ఉన్నారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క అనుభవం అంతా కూడా నా వయసు లేదు. ఏదో ఒక చిన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను, తప్పులుంటే మన్నించండి. అయితే మనం విద్యార్థులుగా ఉన్నప్పుడు ఏ విషయాన్ని అయితే మనం పట్టుదలగా ఒక విషయాన్ని నిర్దేశించుకుంటున్నాం, ఆ విషయం పైన అంత పట్టు అవసరం. ఇంతకుముందు సార్ ఇంతకుముందు సార్ చెప్పినట్టు పిహెచ్డి చేయాలంటే ప్రొఫెసర్ మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ జి విద్యాసాగర్ గారు చెప్పుకుంటారు. పిహెచ్డి ఎంట్రెన్స్లో సీట్ వచ్చిన తర్వాత కూర్చోబెడితే 2-3 days కౌన్సిలింగ్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఆ విద్యార్థికి పేషెన్స్ ఉందా, ఆ విద్యార్థి ఒబీడియన్సీ ఉందా, ఇవన్నీ చూసిన తర్వాతనే అడ్మిషన్ తీసుకుంటారు. సాధారణంగా జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే ఎక్కడైతే రీసెర్చ్ సెంటర్స్లో తర్వాత పెద్ద పెద్ద రీసెర్చ్ సెంటర్స్లో తప్పితే యూనివర్సిటీస్లో ఇంకా ఇతర ప్రదేశాలలో ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ రీసెర్చ్లో ఉండరు. ఎందుకంటే పూర్తి ఇంటెలిజెంట్ స్టూడెంట్కి ఇక్కడ చేసిన వెంటనే రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి పిహెచ్డీలో అక్కడ రిజల్ట్స్ ఎప్పుడు రావు. 10 సార్లు చేస్తాం, 15 సార్లు చేస్తాం, అయినా రిజల్ట్స్ రాకపోవచ్చు. కాబట్టి అక్కడ కావాల్సింది ఒక ఒబీడియన్సీ, తర్వాత చాలా పేషెన్స్. ఒబీడియన్సీ ఎందుకంటే ఒక ప్రొఫెసర్ మన పైన బిలీవ్లో ఉంటాడు అనమాట. ప్రొఫెసర్ వచ్చి 24 గంటలు మనతో పాటు ఉండలేడు, ల్యాబ్లో ఉండలేడు. మనం చేసినటువంటి రిజల్ట్ను ఆయన ఆపాదిస్తాడు. అంటే మనం చేస్తున్నటువంటి రిజల్ట్స్ నిజాయితీతో కూడుకున్నటువంటి ఉండాలి. మనం నిజాయితీతో కూడుకున్నటువంటి రిజల్ట్స్ ఇవ్వడం అది మనకే కాదు, మన దేశం యొక్క సంపద. ఈ విషయాలు మా గురువుగారు నాకు చెప్పడం వల్ల అటువంటి విషయాల పైన ఫస్ట్ విద్యార్థి కౌన్సిలింగ్ చేసిన తర్వాత సరే నేను ఇక్కడ ఈ కళాశాలకు బెంగళూరులో ఇంకా ఇతర ప్రదేశాలలో కొన్ని రీసెర్చ్ సంబంధమైనటువంటి చాలా ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ నేను నా జిల్లాకి రావాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే నేను ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే నేను తెలుగు మీడియంలోనే చదివాను. డిగ్రీ నేను తెలుగు మీడియం చదివిన తర్వాత ఫస్ట్ టైం నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ మీడియం. కనీసం ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చదివితే కనీసం నేను తెలుగులో మాట్లాడేవాడినేమో, కానీ అక్కడ కన్నడలో రాదు కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడాను. కాబట్టి ఆ విధంగా ఆ దిశలో నా యొక్క ఆంగ్ల భాష పైన లేకపోతే పట్టు సబ్జెక్ట్ పైన పట్టు లభించిందని నేను భావిస్తున్నాను. తర్వాత 1998లో నేను ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతున్నప్పుడు మాకు బాటనీ లెక్చరర్ లేకపోయారు. ఫిజిక్స్ మన బాటనీ నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతున్నప్పుడు అప్పుడు మలేషియా సార్ గారు వచ్చి మాకు ఉదయం ఎప్పుడో 15 రోజులు ఒకసారి కొద్ది చెప్తూ వెళ్తూ ఉండేవారు. అప్పుడు ఒకరోజు మళ్ళీ సార్ గారి బస్ స్టాండ్ దగ్గర కలిసి నేను నాకు సార్ పరిచయం నాకేం లేవు. బస్ స్టాండ్లో వచ్చిన తర్వాత సార్ సరే బాబు ఇంటికి రమ్మని చెప్తే సార్ ఇంటికి వెళ్ళి నేను వాటిని చదువుకున్నాను. అప్పుడు సార్ ఇంట్లో నేను సార్ యొక్క బోర్డు చూశాను, డాక్టర్ శ్రీ మలేశం ఎంఎస్సీ పిహెచ్డి. అప్పుడు నాకు కలిగినటువంటి ఆ కోరిక ఈరోజు పూర్తయిందని నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చాలా మంది గురువులు నా యొక్క జీవితంలో నేను ఈ స్థాయికి ఎలా అంటే ఇంకా పెద్ద స్థాయికి ఈ స్థాయి రావడం గురువులకు ఆశీర్వాదమే. ఆ ఒబీడియన్సీ వల్లనే నేను నాలో అయినప్పటికీ కర్ణాటకలో నన్ను ప్రొఫెసర్ వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్ వచ్చినప్పుడు పిలిపించి తీసుకున్నాను. కాబట్టి నా గొప్ప అనేటువంటిది కాదు. నేను ఇదే విషయాన్ని మా విద్యార్థులకు చాలా సార్లు చెప్తాను ఉంటాను. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు మనమంతా ఇప్పటి వరకు అసంతృప్తి ఉంటారు, సార్ వస్తలేదు తెలియపోతున్నాయో. థ్యాంక్ యూ. ఈ కళాశాలలో ఇంకొక అనుబంధం, మా నాన్నగారు ఈ కళాశాలలో మొదటి క్లాస్ బిఏ చదివినటువంటి విద్యార్థి. కాబట్టి మా నాన్నగారు బిఏ మొదటి క్లాస్ ఈ కళాశాలలో చదివారు. నేను ఈ కళాశాలలో మొదటి క్లాస్ బాటనీని స్టార్ట్ చేయడానికి రావడం అనేటువంటి నా అదృష్టంగా భావిస్తున్నాను. సార్కు
విద్యార్థులు సుమలత మరియు బ్యాడ్జీ ఓపీతో సత్కరిస్తున్నారు. కాబట్టి అక్కడ ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ నేను జిల్లాకి వచ్చినప్పుడు నాకు ఈ అవకాశాన్ని ఈ కళాశాలలో అందించినటువంటి గౌరవనీయులు ప్రిన్సిపల్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. మేము ఖచ్చితంగా చెప్పగలం సార్, పాలమూరు యూనివర్సిటీలో ఉండే స్టాఫ్ కంటే కూడా మా దగ్గర జరుగుతున్నటువంటి టీచింగ్ ఇట్ ఇస్ వెరీ ఎఫెక్టివ్ టీచింగ్. వీఆర్ నాట్ కంపేరింగ్ సార్, బట్ when the students are comparing with the notes and other things, of course, in case of notes, when we teach notes, always I have also teach in Gulbarga University for 3 years, PG students. There also I have used to, I was not going to dictate any notes and other. We are going to teach hunting. మనం చేపలను వేటాలను నేర్పించాలి కానీ చేపలను పట్టుకోదు. కాబట్టి విద్యార్థులకు మేము చేపలను వేటాలను ఎలా అనేది నేర్పిస్తున్నాం సార్. దీనికి అందరికీ కూడా మా సురేష్ సార్, మా గురువారు, మన ప్రిన్సిపల్ సార్ గారు అందరూ కూడా చాలా చిన్నవాళ్ళు అయినప్పటికీ వారి యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తానే వస్తున్నారు. అదేవిధంగా ఒక విషయం ఇక్కడ ఏంటంటే విద్యార్థుల్లో కూడా ఒబిడియన్స్ ఉంది. ఈ ఒబిడియన్స్ అనేటువంటిది యూనివర్సిటీ క్యాంపస్లో ఉండదు నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ మీకు అందరికీ తెలిసిన విషయమే, విద్యార్థి రాజకీయాల వల్ల అక్కడ ఎడ్యుకేషన్ అనేటువంటి పొల్యూట్ అయిపోయింది. మన దగ్గర ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, విద్యార్థుల మీద ఒబిడియన్స్గా ఈ ఒబిడియన్స్ అనేటువంటిది అక్కడ వేరే యూనివర్సిటీతో ఉంది సార్, కర్ణాటక యూనివర్సిటీతో. నేను కూడా ప్రొఫెసర్ వస్తున్నానంటే ఇక్కడ ఏ ఒబిడియన్స్ మేము నేర్పిస్తున్నాము, సేమ్ ఒబిడియన్స్ మేము అక్కడ నేర్చుకున్నాము. ఆ అవకాశం నాకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చింది చాలా ఆనందంగా ఉంది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఒక చిన్నవాడిని అయినప్పటికీ అందరూ నాకు అందిస్తున్నటువంటి ఆహ్వానాన్ని నేను తీసుకుంటున్నాను. అదేవిధంగా డాక్టరేట్ అనేటువంటిది తర్వాత అందరు విద్యార్థులతో కూడా ఒక ఆలోచన పూరితమైనటువంటి భావాలను తీసుకొని రాగలిగే విధంగా ఉండాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల సృజనాత్మకత అనేటువంటిది న్యాచురల్గా ఉంటుంది. కాబట్టి ఆ సృజనాత్మక శక్తితో వాళ్ళు కొత్త కొత్త విషయాలను రూపొందించగలుగుతారనేటువంటి భావనతో నేను ఇంకా చిన్న ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా మేము చేస్తాం సార్. కాబట్టి ఈ విధమైనటువంటి అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ పాదనమస్కరిస్తూ థ్యాంక్ యూ శివకుమార్ సార్. తర్వాత రజిస్తాన్ లేని లోటు రాడేమో అనేటువంటిది సార్ వచ్చింది. సార్ మాట్లాడే ముందుగా సార్ గురించి నేను అప్పుడు మాట్లాడలేకపోయినా మరి ఎక్కువ కాకుండా సారు అందరికీ తెలుసు, కాలేజీలో అందరికీ కూడా రజిస్తాన్ అంటే ఏదో తెలుస్తున్నాడు. దాని గురించి ఎక్కువ చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. నాకు అందుకే చాలా రోజుల నుంచి ఒక డౌట్ వచ్చేది. ఒక రోజు అడిగినాయి ఇంతకు వచ్చి, సార్ ఈ పేరులో ఏమైనా అర్థము నాకు వడ్డీ పేరు వచ్చి అర్థం చేయి అని అడిగినాను. ఎందుకు లేదు సార్ చెప్పండి అన్న. వడ్డీ అంటే మంత్రి అని అర్థమవుతుంది సార్ అన్న. నిజంగా పూర్వజంలో ఏదైనా గొప్ప మంత్రి ఉంటాడు. ఆ రాజులకు ఆ కాలంలో ఒక రాజు రాజ్యపాలనలో బాగా నిర్ణయించాలంటే మంత్రులు కారణాలు. మరి ఈరోజు ప్రిన్సిపాల్ సార్ కానీ వాళ్ళందరూ కూడా నిజంగా ఓపిక అంతా ఇది అది అసలుకి నడుస్తుంది. ఇంకొక మాట సార్ గురించి చాలా నేను అర్థం చేసుకుంటాను. ఈ సార్ గురించి కానీ ఈ సార్ ఎక్కువ చేస్తుంటారు. మొన్న రోజు నేను మార్నింగ్ బయలుదేరి కాలేజీకి వచ్చినా మళ్ళీ ఇంటికి పోయింది కదా, 8:30 ఇంటికి పోయి వస్తుంది కదా. అప్పుడు పిల్లలు అంతకంటే నిలబడతారు కాగితాలు పట్టుకొని. నాకు నిజంగా కోపం వస్తుంది, ఇప్పుడే పని రాజుతారు. కానీ అప్పుడు ఎందుకంటే వదిలిపడి జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే నిజంగా ఎంత ఓపిక అది 3 కానీ 4 కానీ పిల్లకున్నా కానీ ఆ పిల్లల్ని ఏ రకంగా ఆ పని చేస్తున్నారో వదిలిపడి జ్ఞాపకం అన్నారు. నేను ఆ పిల్లగాన్ని అనలేకపోయినా, ఇక ఏమి స్వీకరించుకోలేదు, ఏం లేదు. కరెక్ట్ రూమ్లో ఇంటికి పోయినా పక్కన పెట్టించి పంపించాను. అంత గొప్ప
వ్యక్తిత్వం సార్ నుంచి ఇవన్నీ కూడా నేర్చుకుంటుంటాం. మరి అదే విధంగా సార్ మాట్లాడతారు. తర్వాత ఇంకొక విషయం బాధ్యత కూడా లేకుంటే ఏ డిపార్ట్మెంట్ లో నేను ఆ పనులన్నీ కూడా సక్సెస్ఫుల్ గా చేయగలిగిన సార్. పూర్తిగా బాధ్యతని పని చేయాలి. ఇగో ఇది ఉన్నది సార్ చేద్దాం. సార్ కూడా కనిపిస్తాను బాధ్యతను వినిపిస్తుంది చేస్తూ. కాబట్టి ఈ సందర్భంగా బాధ్యతను కూడా నష్టం చేసుకుంటూ వైద్యసార్ను మాట్లాడాలి. Respected Principal, the President of today's function, and Dr. Malesham sir, in charge Department of Party, and Suresh sir, who is going to become head of the department from 1st May onwards. So, future head of the department, we can say, and Shivakumar sir, and my dear colleagues and my dear students, good afternoon to all of you. Actually, I was busy all the time. Continuously I was receiving calls from Malesham sir. So, it has become very difficult for me to avoid this function. So I was forced to attend it. And whatever praise you have heard from Malesham sir, I don't think I deserve that, but it depends upon the eyes which look at the other people. That is more important. You see, when we are good, we look at good qualities in others. So that is the nature of Malesham sir. He will be always observing good qualities in other people. Naturally, every person will have some of the drawbacks in him, but people like him will overlook those drawbacks. Now just now you have seen, he has praised the Lord Balaswami. Why? Because he has seen some good qualities in him. So in this way, every human being will have some good qualities in him, but they are to be nurtured. They must come out of you. That is why what we say is bad and good is hidden inside a human being. It depends upon the environment in which he comes up. In that environment, if he observes the good things or good activities, naturally he will follow that and he will inculcate that, and that will come into his life. That is, you can say, regarding the usual practices. But coming to the education field, we have gathered here on one aspect, that is celebrating the inaugural function of the starting of the PG courses in MBS college, that is Botany MSc course. That is the 7th course which has been started, and that is not a full stop. That will be a comma. Further, we will be starting other courses. As long as present principal is there, he will search the departments where faculty is there, where in charge department is more active, where he can come up and he can take the responsibility of starting new courses. So further new courses will start, and I think in future both UG and PG, not only they will go side by side, but the strength will become almost, the PG people will compete in the strength with the UG. A day will come. Of course, the strength in UG will, PG will be less compared to UG. We cannot go on increasing as we do in UG. Simply we will write a letter depending upon the demand of the parents and recommendation from the local leaders. So permission will be given to enhance the seats. So about the sanction strength, usually the practice here is almost we will go up to 75% or 100% for BA and BCom,
and almost up to 50% in BSc. That is the trend and practice here. So, with that, the strength will be more for UG, but in course of time in future, I think that the sanction strength course, if you compare, almost PG will compete with the UG people as continuously the courses will increase. But usually once you take admission in PG, we will have a sort of thinking that a good laboratory will be there, research work will be going on, and we will be seeing the new instruments which we have not seen at the UG level, and we will be working on them, and research work is going on side by side. Some thinking will have, PG will get a feeling will be there in the students before they take admission into the PG. But presently, the seats are not limited. Everywhere permission is given by the university for the PG centers, and each PG center cannot provide such facilities. If the teaching aspect is perfect and as per the, we can say, the syllabus prescribed, if the students are trained and practicals are being done, theory classes are being taken, that is more than enough. You can compete with other students as far as presently seeing that presently the teaching standards are comparatively better than the teaching standards which are existing in the Parliament University. It is not his statement, as per his statement, what he said is the statement of the students. Naturally, you are the judges. What you say, that will be the final. Because you will be hearing the lecturers teaching. So you have got a good staff. Though yours is your first batch, yet you have got a good staff. And moreover, sir has framed the process where he is not allowing the PG faculty to take the UG classes. And a sort of adjustment is there in chemistry department where madam has given UG classes to PG faculty, and PG faculty, UG faculty is taking some of the PG classes. A little adjustment is there, but apart from that department, no other department UG people are taking PG classes. One thing, they are directly involved in the PG courses, are taking PG classes where they will get time to study and to prepare. Without preparation, no one can. It is not a general statement, except a few people. Preparation is very much necessary for taking classes. Even at EG level, when we go to the class, at least we will have a bird's eye view on the papers or on the book before we go to the class. Otherwise, a sort of disturbance will be there, sequence will not be maintained. Something will be there, some problem will be there. So, naturally, for taking PG classes, he has to prepare a lot. So, that is why what it is said is, a teacher will be a student as long as he is a teacher. So, that quality will be there in any person, then only he will become a successful teacher. So, you have got good teachers, you are lucky enough, and at least by looking at the campus or looking at the ground and looking at a vast area, you can get the feeling of a mini university here. That feeling that MBS is providing to you, that's what I can say. We don't have that big labs, but we have that campus. So by seeing that, you be satisfied, and what we expect from you is good result. That is more important. PG faculty, let us say, various PG centers are there. Our PG center in Parliament University must get the first rank. That is more important for us. So we expect that you should get good result. So whatever you want, sir will provide to you. And moreover, sir is allotting funds for the purchase of PG books also. So you think that ours is not an exclusively PG college. We will be getting funds for UG courses. Yet sir is allotting some of the funds for PG courses also, starting from the senior most course, that is the MA English. So in this way you can say, sir has got a positive thinking for retaining the PG courses. And once the strength gets down, results get down, the department may get a negative feeling. Sir is not allowing the department to get a negative feeling. So that is very important. So one thing we must pray to the Almighty, that the health of our Dr. G. Adhikari sir must be good enough
to give more time to the college. That I pray and I expect, because no doubt sir is saying he has got a lot of service, but recently sir has got some medical problems. Let us hope that he will come from those medical problems and give a lot of time and serve college for a very long time. And I hope that sir will not get transferred early. He will give more time and he will be returned in the college for a long period, and he will serve the college, particularly MBS. And my term is very short. In that short term, I do give a, I can say, word to sir that I will be hand to hand to sir in the remaining period of my stay here. Thank you very much for inviting me, and I have got more time. So thank you one and all. Thank you very much. I expect that PG for people will get good result and bring a good name to our college and to the university and to their parents. Thank you one and all. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సారు. మరి ఈరోజు చివరిగా మనందరినీ ఉద్దేశించి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గౌరవనీయ ప్రిన్సిపల్ సార్ను మాట్లాడవలసింది. సభాధ్యక్షులు, ఇన్ఛార్జ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ డాక్టర్ శ్రీ మహేశ్వర గారు, వైస్ ప్రిన్సిపల్ కుంజి వజీర్ గారు, వేదికగా ఉన్నటువంటి పీజీ కోర్స్ కోఆర్డినేటర్ వైస్ సురేష్ గారు, మరియు మీకు బోధిస్తున్నటువంటి డాక్టర్ శివకుమార్ గారు సింగ్, మరియు హరిప్రసాద్ హరిప్రసాద్, మరి అధ్యాపక మిత్రులు, ఈరోజు మరి మొదటి బ్యాచ్ సందర్భంగా చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు. సారు చాలా డిఫరెంట్ అయినప్పటికీ నేను కూడా బయాలజికల్ స్టూడెంట్ని. నాది కాంబినేషన్ బాటనీ జువాలజీ జియాలజీ, బాటనీ జువాలజీ జియాలజీ కాబట్టి కొంత అది అయినప్పటికీ సైన్స్ గ్రాడ్యుయేట్ అయినప్పటికీ కూడా సైన్స్ అయినప్పటికీ నేను వదిలేదు కొంత. ఎందుకంటే మనసులో మనం ఒక ఎంట్రీ అవుతున్నప్పుడు మనకు ఆహ్లాదంగా ఉండాలి. ఎందుకో నాకు ఆ రోజు మా అబ్బాయి ఇంకా ఉన్నాడు, నేను వస్తున్నా ఫస్ట్ డే సెప్టెంబర్